సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సస్పెండెడ్ సిఐ నాగరాజు మిత్రుడు సురేష్ ఇప్పుడు సిట్ అధికారుల అదుపులో ఉన్నాడు. సాయి కృష్ణ లాకప్ డెత్ తర్వాత మృతదేహాన్ని మాయం చేయడంలో సురేష్ కీలకంగా ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. లాకప్ డెత్ తర్వాత జరిగిన పరిణామాలకు సంబంధించి సురేష్ పై సిట్ ప్రశ్నల వర్షం కురిపిస్తోంది. పోలీసుల విధుల్లో సురేష్ జోక్యం, నాగరాజుతో సంబంధాలపై ఆరా తీస్తున్నారు. లాకప్ డెత్ తర్వాత సాయి కృష్ణ కుటుంబ సభ్యులతో సురేష్ రాయబారంపై దృష్టి సారించారు సిట్ అధికారులు. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలకంగా మారాడు సురేష్. మా ప్రతినిధి శివకుమార్ మరింత సమాచారం అందిస్తారు. శివకుమార్, ఎవరి సురేష్? ఆయనకి నాగరాజుకు ఎలాంటి సంబంధం ఉంది? ఆయన రోల్ ఏంటి? ఇంకా ఇన్వెస్టిగేషన్ లో ఎలాంటి కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి? IIHM స్టూడెంట్స్ ప్రపంచం మొత్తం ఉద్యోగాలు చేస్తూ లక్షల్లో జీతాలు సంపాదిస్తున్నారు. ఇప్పుడే చేరండి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో ఇప్పుడు సిట్ అధికారులు దూకుడు పెంచారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తు చేస్తున్నటువంటి సిట్ అధికారులు సిఐ నాగరాజుకు అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి సురేష్ను కూడా అదుపులోకి తీసుకొని సిట్ కార్యాలయంలో అన్ని కోణాల్లో దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. నాగరాజుకును సురేష్కి అసలు సంబంధాలేంటి, పోలీసుల విధులలో ఆయన జోక్యం ఏంటి, తర్వాత సాయి కృష్ణ మరణం తర్వాత డెడ్ బాడీ వ్యవహారంలో సురేష్ పాత్ర ఏంటి, దీని అనుపమల ఇంకెవరెవరు కారణాలు ఉన్నారనే కోణంలో ఇప్పుడైతే అన్ని కోణాల్లో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సురేష్ను ఇప్పుడు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో సురేష్ చెప్పేటువంటి కీలకమైనటువంటి స్టేట్మెంట్ను కూడా సిట్ అధికారులు రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఆయన చెప్పేటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈ దర్యాప్తు కూడా కీలక మలుపులు తిరిగే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. అయితే సురేష్ గత నెల 29న సాయి కృష్ణ మేనమామ ఇంటికి వెళ్ళి కూడా రాజీ చేసే ప్రయత్నం చేశారని పెద్ద ఎత్తున ఆరోపణలు రావటం, కుటుంబ సభ్యులు కూడా సిట్ అధికారులకు ఈ యొక్క స్టేట్మెంట్ను ఇచ్చిన నేపథ్యంలో ఆ దిశగా కూడా సిట్ అధికారులు అయితే దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. సిఏ నాగరాజుకు ఇటు సురేష్కు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి అనే కోణంలో అయితే ఈ లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు. సురేష్ గత కొన్ని రోజులుగా అసలు ఎక్కడికి వెళ్ళారు, ఈ కేసు వ్యవహారంలో సురేష్ పాత్ర ఏంటి, డెడ్ బాడీ మాయం వ్యవహారంలో సురేష్ పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ పాత్ర మీద కూడా సిట్ అధికారులు అనుమానం వ్యక్తం చేసిన తర్వాత హెడ్ కానిస్టేబుల్స్ కూడా పరారీలో ఉన్న నేపథ్యంలో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలు అయితే వారి కోసం కూడా గాలిస్తూ ఉన్నాయి. ప్రస్తుతం సురేష్ అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో అన్ని కోణాల్లో సిట్ అధికారులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ కేసులో సురేష్ పాత్ర మీద మరింత లోతుగా దర్యాప్తు జరుగుతుంది. కాల్ డేటా కావచ్చు, సీసీ ఫుటేజ్ సంబంధించి కావచ్చు, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సురేష్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసు అయితే మరింత కీలకం కానుంది. ఈ కేసులో ఇంకెవరెవరు పాత్ర ఉందా అనే కోణంలో కూడా సిట్ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరోవైపు ఇద్దరు హెడ్ కానిస్టేబుల్ నాని కావచ్చు, అశోక్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ఈ కేసులో చాలా ప్రధానంగా ఉన్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు కూడా ఆ దిశగా కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఇళ్లకు కూడా వెళ్ళి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఇక్కడికి సిట్ కార్యాలయానికి విచారణకు హాజరు కావాలని చెప్పని వాళ్ళ ఇళ్లకు కూడా వెళ్ళి నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళు పరారీలో ఉన్నారు. ఉన్నతాధికారులు కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని దర్యాప్తు అయితే మరింత వేగవంతం చేసినటువంటి పరిస్థితి అయితే విజయవాడలో కనపడుతోంది.